చలిలో బుజ్జి పిచ్చికకొచ్చిన జలుబు. పక్షుల గ్రామంలో ఆ ఏడాది చలికాలం అనుకోకుండా చెప్పా పెట్టకుండా ఒక్క రోజులోనే వచ్చేసింది. నిన్నటి వరకు హాయిగా ఎండ కాస్తున్న ఆకాశం రాత్రికి రాత్రే మొండికేసి చల్లటి గాలులను ఊరి మీదకు వదిలింది. ఉదయం నిద్రలేచిన పక్షులకు బయట కురుస్తున్న మంచు పొరను చూసి ఒళ్ళు గజగజ వణికిపోయింది. అందరూ తమ పాత దుప్పట్లు, స్వెట్టర్ల కోసం అటకల మీద వెతకడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి తన ఇంటి కిటికీలో నుండి అరుస్తూ, అమ్మా, ఈ చలేంటి నా అందమైన ముఖానికి క్రాక్స్ వస్తున్నాయి. చిన్నగా నా ఖరీదైన మంకీ క్యాప్ ఏదిరా? దాన్ని తొడుక్కుంటే నా అందం పోతుందని మొన్ననే కదా లూసి పావడానికి అరువిచ్చాను. ఇప్పుడు నా చెవులు గడ్డ కట్టుకుపోతున్నాయిరా. మరోవైపు తుని పిచ్చుక ఇంట్లో. వాతావరణం ప్రశాంతంగా ఉన్నా కొంచెం చల్లగా ఉంది. తుని అప్పటికే లేచి చలిమంట వేయడానికి ఎండు పుల్లలు సిద్ధం చేస్తోంది. కాని ఆమె కూతురు పుచ్చి పిచ్చుక మాత్రం ఆ చల్లటి వాతావరణాన్ని చూసి బద్ధకానికి కొత్త అర్థం చెబుతుంది. తుని పిచ్చుక దుప్పటి లాగుతూ, లేపుచీలే, బారెడి పొద్దెక్కింది, చూడు చలికాలం వచ్చేసింది, కనీసం పళ్ళైనా తోముకో. బుజ్జి పిచ్చుక దుప్పటిని ఇంకా గట్టిగా చుట్టుకుంటూ నిద్రమత్తులో, అమ్మా, ఏంటమ్మా చలిగా ఉంటే పడుకోవాలి కానీ పళ్ళు తోమ్మని లేపుతావేంటి? మంచి కలొస్తుంది. నేను ఒక పెద్ద ఐస్ క్రీమ్ కొండ మీద జారుతూ ఉంటే నువ్వు లేపావు. కాసేపు పడుకోని. ఊరి నా తల్లి, ఐస్ క్రీమ్ కొండ కాదది, మంచు కొండ. ఇప్పుడు లేవకపోతే నిజంగానే ఐస్ క్రీంలా గడ్డ కట్టుకుపోతావు, లే అని బలవంతంగా లేపింది. తుని పిచ్చుకకు తెలుసు, బుజ్జికి చలి అస్సలు పడదు. తను చాలా సుకుమారి. అందుకే ఇంట్లో ఉన్న పాత స్వెట్టర్, మఫ్లర్ తీసి బుజ్జికి వేసింది. బుజ్జి, పనేం చేయక్కర్లేదు, కనీసం లోపల ఆ మంట దగ్గరైనా కూర్చో, బయటకు మాత్రం అస్సలు వెళ్ళకే, నీకు జలుబు చేస్తే తట్టుకోలేవు. సరేలేమ్మా, కానీ నాకు చల్లగా ఐస్ క్రీమ్ తినాలనుంది. తుని పిచ్చుక తల కట్టుకుని, దీని బద్ధకం, ఈ తిండి పిచ్చి ఎప్పటికీ మారదు. తుని పిచ్చుక ఈ చలిలో గొంతు తడారిపోతుందని చెప్పి వేడివేడి అల్లం టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఇంట్లో ఒక్కతే ఉన్న బుజ్జికి బయట మంచులో ఆడుకుంటున్న తన స్నేహితులు చిన్ను, బన్ను కనిపించారు. వాళ్ళు మంచు ముద్దలతో ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అది చూసి బుజ్జి ఉండబట్టలేకపోయింది. బుజ్జి పిచ్చుక తనలో తాను, అమ్మా, వాళ్ళెంత బాగా ఆడుకుంటున్నారో. అమ్మ వద్దండి, కానీ అమ్మకెలా తెలుస్తుంది? ఒక 5 నిమిషాలు ఆడుకుని నా స్వెట్టర్ తడవకుండా వచ్చేస్తాను. ఆ మంచు ముట్టును ఒక్కసారి పట్టుకుంటే చాలు. ఇక అనుకున్నదే తడవగా బుజ్జి పిచ్చుక మెల్లగా తలుపు తీసి బయటకొచ్చింది. ఆ తెల్లటి మంచును చూసి మురిసిపోయింది. అబ్బా, స్వర్గం అంటే ఇదే అని అనుకుంటూ మంచులో గెంతులు వేయడం, చిన్ను బన్నులతో కలిసి మంచు ముద్దలతో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. ఆ చల్లదనం తన శరీరానికి పడుతుందో లేదో కూడా చూసుకోలేదు. అరగంట పాటు ఆ మంచులో తడిసి ముద్దయింది. ఇక తుని పిచ్చుక టీ తీసుకునొచ్చేసరికి బుజ్జి పిచ్చుక మళ్లీ దుప్పటి కప్పుకొని అమాయకంగా కూర్చుంది. కాని ఆమె జుట్టు తడిగా ఉండడం తుని గమనించింది. బుజ్జి, ఏమైందమ్మా, జుట్టు తడిగా ఉంది? బుజ్జి పిచ్చుక నసుకుతూ, అది అమ్మా, పొగొచ్చి కళ్ళల్లో పట్టి ముఖం కడుక్కున్నాను. అబద్ధం చెప్పకు, నువ్వు బయటకు వెళ్ళావా? లేదమ్మా అని గట్టిగా తుమ్మింది. ఆ తుమ్ము శబ్దానికి కిటికీ అద్దం కూడా కంపించింది. తుని పిచ్చుకకు గుండాగినంత పనైంది. అయ్యో నా తల్లి, నీకు జలుబు చేసినట్టుందే, చెప్పినా వినకుండా మంచులో ఆడావా? బుజ్జి పిచ్చుక ముక్కు చేదుతూ, ఒక్కసారినమ్మా. ఆ రోజు సాయంత్రానికి బుజ్జి పిచ్చుక పరిస్థితి మారిపోయింది. జ్వరం లాంటివి ఏమీ లేవు కాని ఆ తుమ్ములు మాత్రం ఆగడం లేదు. ప్రతి నిమిషానికి ఒక పెద్ద తుమ్ము తుమ్ముతోంది. ఆ శబ్దానికి ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక విసుగు, ఆందోళనతో కూర్చుంది. బుజ్జి తుమ్ములు ఊరందరికీ వినబడుతున్నాయి. పక్కింటి చిచ్చుకాకి నిద్ర పట్టక కోపంగా బయటకొచ్చింది. ఏంటి తనే, మీ ఇంట్లో ఉదయాన్నే బాంబులు పెడుతున్నారా ఏంటి? ఆ శబ్దానికి నా ఇంటి పెంకులు రాలిపోయేలా ఉన్నాయి. ఏంట అరుపులో? తుని పిచ్చుక విచారంగా, అయ్యో చిచ్చు, అది బాంబు కాదు, మా బుజ్జి తుమ్ములు. దానికి జలుబు చేసింది, రాత్రి నుండి ఆగడమే లేదు. తుమ్మలా? నేను ఎవరో గొంతు చించుకొని అరుస్తున్నారని అనుకున్నాను. దానికి జలుబు చేస్తే ముందు దాని ముక్కుకు ఒక బట్ట అడ్డం కట్టు. ఆ శబ్దం వినలేకపోతున్నాను. నా సున్నితమైన చెవులు పాడైపోతున్నాయి. బుజ్జి పిచ్చుక చిచ్చును చూసి, ఆ తుమ్ము గాలికి
చిచ్చుకాకి తల మీద ఉన్న ఆకొకటి ఎగిరిపోయింది. అమ్మా, ఇది తుమ్మ కాదు, తుఫాను. దీని దగ్గర ఉంటే నేను కూడా ఎగిరిపోతాను అని కంగారుగా ఇంట్లోకి పారిపోయింది. తుని పిచ్చుకకు తన కూతురి పరిస్థితి చూసి ఏడుపొచ్చింది. దీని జలుబు ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తూ ఊర్లోని పెద్దలను సలహా అడగాలని నిర్ణయించుకుంది. తుని ముందుగా తన స్నేహితురాలు చోటు చిలుక దగ్గరికి వెళ్ళింది. చోటు, చూసావు కదా, బుజ్జి తుమ్ములు ఆగడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఏదైనా మంచి చిట్కా ఉంటే చెప్పు. చోటు చిలుక ఆలోచిస్తూ, అయ్యో జలుబా, దానికి మంచి మందుంది. మా తాతగారు చెప్పేవారు. ఒక పెద్ద పచ్చిమిరపకాయ తీసుకుని దానికి నిండా మిరియాల పొడి రాసి బుజ్జి చేత కొరికించు. ఆ ఘాటుకు జలుబు దయ్యం భయపడి పారిపోతుంది. తుని పిచ్చుక భయంగా, పచ్చిమిరపకాయ? అయ్యో, అది తింటే నా కూతురు జలుబుతో పాటు ప్రాణం కూడా వదులుతుంది. వద్దులే చోటు, ఇంకేమైనా చెప్పు. అయితే ఒక పాత తాడు తీసుకుని దాన్ని 7 సార్లు బుజ్జి ముక్కు చుట్టూ తిప్పి ఊరి చివరున్న చెట్టు కట్టి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. తునికి ఆ సలహా కూడా నచ్చలేదు. నిరాశగా అక్కడి నుండి మహీగ్రద్ద దగ్గరికి వెళ్ళింది. మహిగారు, మీరు ఊర్లో అందరికంటే పెద్దవారు. బుజ్జికి జలుబు చేసింది. ఆగకుండా తుమ్ములొస్తున్నాయి. ఏదైనా మంచి మందు చెప్పండి. మహీగ్రద్ద గంభీరంగా కళ్ళు మూసుకొని, తుమ్ములా? ఇది మామూలు జలుబు కాదు తుని. ఇది మంచు విషపు జలుబు. దీనికొకటే ఒక్క మందుంది, కానీ అది చాలా కష్టమైంది. తుని పిచ్చుక ఆశగా, ఎంత కష్టమైనా పర్లేదు మహీగారు, చెప్పండి. నువ్వు అమావాస్య రాత్రి ఒంటి కాలు మీద నిలబడి నల్ల కోడి ఈకలు, ఎర్ర మందారం పువ్వు, 7 నక్కల వెంట్రుకలు, కొండ తేనె ఇవన్నీ కలిపి నూరి ఆ మిశ్రమాన్ని బుజ్జి నుదుటి మీద రాస్తే సూర్యోదయం కల్లా జలుబు మాయం. తుని పిచ్చుక తల పట్టుకుని, అమ్మో, నక్క వెంట్రుకలా? నేను నక్క దగ్గరికి వెళ్తే నా వెంట్రుకలు కూడా మిగలవు. ఇది నా వల్ల కాదు మహిగారు. ఏదైనా సులువైంది చెప్పండి. సులువైనవి ఈ జలుబుకు పని చెయ్యవు. సరేలే, నీకంతగా కావాలంటే అల్లం, మిరియాలు, తులసి, తేనె కలిపి కషాయం కాచివ్వు. కాని నా మొదటి మందే పవర్ఫుల్. తుని సరే అని చెప్పి చివరిగా చిచ్చుకాకిని అడుగుదామని. అప్పటికే చిచ్చు తన ఇంటి తలుపులన్నీ మూసుకుని చెవులకు దూది పెట్టుకుని కూర్చుంది. చిచ్చు, తలుపుతి, ఒక ముఖ్యమైన సలహా కావాలి. చిచ్చుకాకి తలుపు కొంచెం తెరిచి, ముందా ఆ తుమ్మల రాక్షసిని ఆపమని చెప్పు. నా చెవులు పగిలిపోతున్నాయి. అందుకే కదా వచ్చాను. బుజ్జి జలుబు తగ్గడానికి ఏమైనా మందు చెప్పవా? చిచ్చుకాకి ఆలోచించి ముఖంలో ఒక జిత్తులు మారి నవ్వుతో, ఎంతేనా? జలుబుకు మందా? నా దగ్గర సూపర్ ఫాస్ట్ మందుంది. నువ్వు ఎన్ని కషాయాలు, మందులు వాడక్కర్లేదు. నేను చెప్పింది చెయ్యి. ఏంటది? జలుబు చేసిందంటే ఒంట్లో వేడి తగ్గిపోయిందని అర్థం. వేడిని పెంచాలంటే ఏం చెయ్యాలి? మంచిగా కారం కారంగా చేపల ఫ్రై లేదా వేడి వేడి చికెన్ బిర్యానీ తినిపించాలి. ఆ మసాలా ఘాటుకు జలుబు, తుమ్ములు అన్నీ ఒకేసారి పారిపోతాయి. కావాలంటే నా దగ్గర నిన్న వండిన చికెన్ కూర కొంచెం ఉంది. 100 రూపాయలు ఇస్తే ఇస్తాను. తీసుకెళ్లి బుజ్జికి పెట్టు. తుని పిచ్చుక కోపంగా, చిచి, జలుబు చేసిన వాళ్లకు మాంసం పెడతారా? నువ్వు నీ వ్యాపారం కోసం నా కూతురి ఆరోగ్యాన్ని పాడు చేస్తావా? నీ సలహా నాకేం వద్దులే అని కోపంగా ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చిన తునికి బుజ్జి తుమ్ములు ఇంకా ఎక్కువైనట్టు అనిపించాయి. తుని పిచ్చుక ఇక లాభం లేదనుకుంది. ఈ పిచ్చి సలహాలు నమ్మితే నా కూతురు జబ్బు ఇంకా ముదురుతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి అని వంటగదిలోకి వెళ్ళింది. మహీగ్రద్ద చెప్పిన 2వ సలహా, తన అమ్మమ్మ చెప్పిన వైద్యం రెండూ గుర్తుకు తెచ్చుకుంది. మంచి అల్లం ముక్క తీసుకుంది. కొన్ని మిరియాలు, లవంగాలు దంచింది. గుప్పెడు తులసి ఆకులు తెచ్చింది. కొంచెం పసుపు వేసింది. వీటన్నిటినీ నీళ్లలో వేసి బాగా మరిగించి ఒక చక్కటి చిక్కటి కషాయాన్ని తయారు చేసింది. దాని వాసనకి ఇల్లంతా ఘాటుగా నిండిపోయింది. ఆ కషాయాన్ని వడకట్టి అందులో ఒక చెంచా తేనె కలిపింది. బుజ్జి, ఇది తాగు తల్లి. నీ జలుబు, తుమ్ములు అన్నీ మాయం. బుజ్జి పిచ్చుక ఆ వాసన చూసి, ఇదేం వాసన? చేదుగా కారంగా ఉంది. నేను తాగను. నాకు ఐస్ క్రీం కావాలి అని మారం చేయడం మొదలుపెట్టింది. బుజ్జి, ఇది తాగకపోతే నీ తుమ్ములు ఎప్పటికీ తగ్గవు. ఊరంతా మనల్ని చూసి నవ్వుతున్నారు. చిచ్చు అత్త అయితే నిన్ను తుమ్ములు రాని అని పిలుస్తుంది. ఏం పిలిచినా పర్లేదు, నేనిది తాగను. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడే ఆమెకు మరో ఆలోచన వచ్చింది. సరే బుజ్జి, నువ్విది తాగొద్దు, కానీ దీని వాసన ఒక్కసారి గట్టిగా పీల్చు చాలు. వాసన పీల్చడమేనా? సరే అని ఆ వేడి కషాయం గ్లాస్ దగ్గర ముక్క పెట్టి గట్టిగా గాలి పీల్చింది.
అంతే, ఆ అల్లం, మిరియాల ఘాటైన ఆవిరి ఒక్కసారిగా ఆమె ముక్కల్లోకి వెళ్లి బుర్రకెక్కింది. అమ్మా, మంట! నా ముక్కు కాలిపోతుంది అని గట్టిగా అరిచింది. తుని పిచ్చుక నవ్వుతూ, చూసావా, ఇప్పుడు తాగు, ఆ మంట తగ్గుతుంది అని ఆ కషాయాన్ని బుజ్జి నోటికి అందించింది. ఆ మంటకు భయపడి బుజ్జి గడగడ ఆ కషాయం మొత్తం తాగేసింది. ఆ కషాయం తాగిన గంటకి బుజ్జి తుమ్ములు నెమ్మదిగా తగ్గడం మొదలయ్యాయి. రాత్రికి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం బుజ్జి పిచ్చుక ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా హాయిగా నవ్వుతో నిద్రలేచింది. అమ్మా, నా చలిపోయింది, నా ముక్కు ఫ్రీగా ఉంది, అమ్మయ్య. తుని పిచ్చుక సంతోషంగా, చూసావా, అమ్మ మందు ఎంత బాగా పనిచేసిందో. అప్పుడే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఏంటి తుని, ఈ రోజు మీ ఇంట్లో బాంబుల శబ్దం వినిపించడం లేదు? మీ అమ్మాయి తుమ్మల ఫ్యాక్టరీ మూసేశారా? బుజ్జి పిచ్చుక కోపంగా చిచ్చు వైపు చూసి, ఫ్యాక్టరీ మూసేయలేదు, కొత్త మోడల్ తయారు చేస్తున్నాను. ఈసారి తుమ్మితే నువ్వు నీ ఇంటితో సహా ఎగిరిపోతావు. మా అమ్మ కషాయం తాగిన తర్వాత నా గొంతు ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఆ మాట వినగానే చిచ్చుకాకి భయంతో, వద్దు తల్లి, నువ్వు తుమ్మకు అని గబగబా అక్కడి నుండి పారిపోయింది. అది చూసి తుని బుజ్జి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఆ విధంగా తుని పిచ్చుక తన తెలివితో, ప్రేమతో బుజ్జి పిచ్చుక జలుబుని పోగొట్టగలిగింది. తింగరి చిచ్చు. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ఊరి పెద్ద మహీగ్రద్ద గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. పక్షులన్నీ అప్పుడే తమ పనులకు సిద్ధమవుతున్నాయి. మహీగ్రద్ద గంభీరంగా తన గొంతు సవరించుకొని ఒక పెద్ద బండరాయి మీద నిలబడి, వినండి పక్షులారా, వినండి. మీరందరూ వినవలసిన ముఖ్యమైన విషయం. రాబోయే పౌర్ణమి రోజున మన గ్రామంలో పక్షుల పండుగ జరుపుకుందాం. ఇది మనందరి పండుగ. పక్షులన్నీ చప్పట్లు కొట్టాయి. భలే ఉంది మహీగారు, పండుగంటే పోటీలుంటాయా? మా పన్నుగాడు ఈ మధ్య గట్టిగా అరుస్తూ పాటలు నేర్చుకుంటున్నాడు. పాటల పోటీ పెట్టండి. పాటల పోటీ కాదు చోటు, ఈ పండుగలో భాగంగా మనం పరిశుభ్రత పోటీ అంటే క్లీన్లీనెస్ కాంపిటీషన్ పెడుతున్నాం. ఊర్లో ఎవరి ఇల్లైతే అందరికంటే పరిశుభ్రంగా, శుభ్రంగా, నీట్గా ఉంటుందో ఆ ఇంటికి స్వచ్ఛమైన గూడని బిరుదు. ఇంకా ముఖ్యమైన బహుమతి, ఒక పెద్ద కుండ నిండా తీయటి తేనె ఇవ్వబడుతుంది. తేనె కుండ అనే మాట వినగానే తుని పిచ్చుక ఇంట్లో ఉన్న బుజ్జి పిచ్చుక చెవులు రెక్కపుడుచుకున్నాయి. బుజ్జి పిచ్చుక గంతులు వేస్తూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ, అమ్మా, అమ్మా, విన్నావా? తేనె కుండ, ఒక పెద్ద కుండ నిండా తేనెట. వావ్, మనం కలవాలమ్మా, మనం ఖచ్చితంగా కలవాలి. మన ఇల్లు శుభ్రం చేద్దాం పట. తుని పిచ్చుక వంటగదిలో నుండి బయటకొస్తూ నవ్వుతూ, ఓరి నా తల్లి, నీకు ఆ స్వచ్ఛమైన గూడు బిరుదు కంటే ఆ తేనె కుండ మీదే ఎక్కువ ధ్యాస ఉందే. సరేలే తల్లి, మనం రోజు మన ఇల్లు శుభ్రం చేస్తాం కదా, ఈసారి ఇంకాస్త బాగా మూల మూల శుభ్రం చేద్దాం. ఆ తేనె కుండ మనకే దక్కాలి. అవునమ్మా, నేను నీకు సాయం చేస్తాను. ఈ పూజలన్నీ నేను తులిపేస్తాను, ఆ గిన్నెలన్నీ నేను శుభ్రం చేస్తాను. కానీ నాకు షరతు. ఏంటి తల్లి? ఆ తేనె కుండ కలిచాక అందులో మొదటి సగం నాకే ఇవ్వాలి. తుని పిచ్చుక నవ్వుతూ, సరేలే నా తిండిపోతు తల్లి, ముందు పని మొదలుపెట్టు. తుని పిచ్చుక వెంటనే తన ఇంటి ముందున్న చెత్తనంతా ఊడ్చి ఇల్లంతా గోమయంతో అలికి అందంగా ముగ్గులు పెట్టడం మొదలుపెట్టింది. ఆ మాటలన్నీ పక్కింటి అరుగు మీద బద్ధకంగా పడుకుని ఆవలిస్తున్న చిచ్చుకాకి చెవిలో కూడా పడ్డాయి. ఆమె చెవిలో తేనెకుండ అనే మాట గట్టిగా పడింది. కాని మహీగ్రద్ద గారు చెప్పిన పరిశుభ్రమైన ఇల్లు అనే మాట బదులుగా చిచ్చుకాకి చెవిలో అందమైన ఇల్లు అని పడింది. చిచ్చుకాకి తనలో తాను కళ్ళు మెరుస్తూ, అందమైన ఇల్లా? ఆహా, భలే పోటీ పెట్టారు. నాకంటే అందంగా ఇల్లు ఎవరిదుంటుంది? నా ఇల్లు ఎంత గొప్పది. ఆ మహీగ్రద్ద ఖచ్చితంగా నా ఇంటి గురించే చెప్పుంటుంది. ఆ తేనెకుండా నాకే దక్కాలి. ఆమె పక్కకు తిరిగి చూసింది. తుని పిచ్చుక కష్టపడి ఇల్లు కడుగుతూ బూజు దుమ్ము దులుపుతూ కనిపించింది. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, ఏ పిచ్చితో నేను చూడ, ఇల్లు శుభ్రం చేస్తుందట. శుభ్రం చేస్తే అందం వస్తుందా? శుభ్రం చేస్తే చేతులు నొప్పి పుడతాయి తప్ప ఇంకేం రాదు. అలంకరించాలి, అలంకరించాలి, అప్పుడే అందం వస్తుంది. నా తెలివి ముందు ఈ తుని ఎప్పటికే గెలవదు. చిచ్చుకాకి గబగబా లోపలికెళ్ళి తన కొడుకు చిన్నుకాకిని పిలిచింది. చిన్ను అప్పుడే గోళీలతో ఆడుకుంటున్నాడు. చిన్నుకాకి ఆడుకుంటూ, ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? పొద్దున్నే నా ఆట పాడు చేయకు. ఒరే చిన్నగా, నీ ఆటగోలాపు. మనం ధనవంతులం కాబోతున్నాం. రేపు ఊర్లో అందమైన ఇంటికి పోటీ అట. బహుమతి ఏంటో తెలుసా? పెద్ద తేనెకొండ. మనం గెలవాలి. ఆ తుని చూడు, పిచ్చిదానిలా ఇల్లు శుభ్రం చేస్తుంది.
మనం అలంకారం చేద్దాం పద. చిన్నుకాకి ఆశ్చర్యంగా, మన దగ్గర ఏమున్నాయమ్మా, పాత సామాన్లు తప్ప. ఓరి వెర్రివాడా, నా తెలివంది చాలు. ఈ పాత సామాన్లతోనే కొత్త అందం తీసుకురావచ్చు. మన పెరట్లో ఉన్న పాత రంగుల పీలికలన్నీ కూడా తీసుకొనిరా. వాటిని తోరణాలుగా కడదాం. ఆ పక్కనున్న గడ్డి పువ్వులు పీక్కరా, ఇంటి ముందు గుచ్చుదాం. నా దగ్గర పోయినసారి సంతలో కొన్న పాత గాజు ముక్కలున్నాయే, అవి అరుగు మీద పేర్చుదాం. నా ఇల్లు రంగురంగులుగా మెరిసిపోవాలి. అమ్మా, అవన్నీ చెత్త కదమ్మా, వాటిని ఇంటి ముందు పెడితే వాసన వస్తుంది. చిచ్చుకాకి కోపంగా కొడుకు తల మీద ఒక్కటి వేసి, చెత్త కాదురా, దాన్ని ఆధునిక కళ అని అంటారు. పట్నంలో అందరూ ఇంతే, నీకు తెలియదులే. నేను చెప్పింది చెయ్యి. ఆతోని తన ఇల్లు కడిగే లోపే మనం మన ఇంటి రంగులు వేసేద్దాం. చిచ్చుకాకి తన ఇంటి ముందున్న చెత్తను తీయడం మానేసి ఆ చెత్తపైనే ఈ అలంకరణ మొదలుపెట్టింది. ఆమె తన ఇంటికి రంగురంగుల పీలికలు కట్టి, వాడిపోయిన గడ్డి పువ్వులు గుచ్చి, పగిలిన గాజు ముక్కలతో అరుగు మీద అలంకరించింది. ఇంటి గోడల మీద తన దగ్గర ఉన్న పాత పొగ్గు ముక్కలతో ఏవో వింత వింత బొమ్మలు గీసింది. అది చూసిన తుని పిచ్చుక ఆశ్చర్యపోయింది. తుని పిచ్చుక పని ఆపి చిచ్చు దగ్గరకొచ్చి, చిచ్చు, ఏంటిదంతా? ఇల్లు శుభ్రం చేయకుండా ఇంకా చెత్త తెచ్చి వేస్తున్నావు? ఈ పీలికలేంటి? ఈ బొగ్గు గీతలేంటి? ఇల్లంతా భయంకరంగా తయారు చేశావు. చిచ్చుకాకి గంభీరంగా గర్వంగా, ఓసని పిచ్చితోనే, ఇది చెత్త కాదు, ఆధునిక కళ అని చెప్పాను కదా. పోటీ అందమైన ఇంటికి, నీలాగా శుభ్రమైన ఇంటికి కాదు. నువ్వు ఎంత ఊడ్చినా ఎంత కడిగినా నీ ఇల్లు బోసిగా ఉంది. నా ఇల్లు చూడు ఎంత రంగురంగులుగా ఉందో. నా ఇంటి ముందు నీ ఇల్లు దిగదుడిపే, ఆ తేనె కూడా నాదే. తుని పిచ్చుక తల కొట్టుకుంటూ, అందమైన ఇల్లా? అయ్యో చిచ్చు, నీకు చెవులు పనిచేస్తున్నాయా? మహిగారు చెప్పింది శుభ్రమైన పరిశుభ్రమైన ఇంటికి పోటీ అని, అందమైన ఇంటికి కాదు. నీ తింగర్తనం కాకపోతే ముందా చెత్తంతా తీసి, వాసనొస్తుంది. అబద్ధం అబద్ధం, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. ఆ తేనె కూడా నాకే దక్కకూడదని కుట్ర పడుతున్నావు. నా అలంకరణ చూసి నీ కళ్ళు బయటలు కమ్ముతున్నాయి, అందుకే అలా మాట్లాడుతున్నావు. పో, నా ఇంటి ముందు నుండి పో. నువ్వు నా ఆటని పాడు చేయకో. తుని పిచ్చుక ఆమె తింగర్తనానికి నవ్వుకుంటూ, నీ కర్మ అని చెప్పి వెళ్లిపోయింది. ఆ రోజంతా తుని పిచ్చుక తన ఇల్లు వాకిలి శుభ్రం చేసింది. బుజ్జి పిచ్చుక కూడా తేనె కోసం ఆశపడి తన బొమ్మలన్నీ ఒకచోట సర్ది గదిని శుభ్రం చేసింది. మరోవైపు చిచ్చుకాకి తన ఇంటికి ఇంకా ఏమేమి అలంకరణలు చెయ్యాలో ఆలోచిస్తుంది. చిన్నగా, ఆ పక్కన ఉన్న మురికి గుంటలో కొన్ని తామర పువ్వులున్నాయే, అవి కూడా తీసుకురారా. మన తలుపులకు అంటిద్దాం. అమ్మో, అవి మురికి గుంటలోనివి, వాసన వస్తాయి. వాసన వస్తేనేరా, చూడడానికి అందంగా ఉన్నాయి కదా. అందం ముందు వాసన ఎవరికి కావాలి? త్వరగా తీసుకుంట్రా. ఆమె ఆ మురికి పువ్వులను కూడా తెచ్చి ఇంటికి అలంకరించింది. ఇప్పుడు చిచ్చుకాకి ఇల్లు చూడ్డానికి వింతగా, రంగురంగుల చెత్త కుప్పలా భయంకరమైన వాసనతో తయారైంది. ఇక మరుసటి రోజు సాయంత్రం మహిగ్రద్ద గారు, చోటు చిలుక మరియు ఊరిలోని ఇతర పక్షులు ఫలితాలు ప్రకటించడానికని వచ్చారు. సరే, అందరూ సిద్ధంగా ఉన్నారా? మనం ముందుగా తుని పిచ్చుక ఇంటిని చూద్దాం. అలా అందరూ తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్లారు. ఇల్లు శుభ్రంగా, వాకిలి అందమైన ముగ్గుతో ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది తుని, నీ ఇల్లు చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంది. నీ పరిశుభ్రత నాకు నచ్చింది. వంటగది కూడా శుభ్రంగా ఉందా? అవును మహిగారు, రండి, లోపలి కూడా చూడండి. బుజ్జి కూడా తన గదిని తానే సర్దుకుంది. మహిగ్రద్ద లోపలికెళ్లి చూసి చాలా సంతోషించాడు. చాలా ఉత్తమం తుని, పరిశుభ్రత అంటే ఇదే. చిచ్చుకాకి అక్కడికొచ్చి గట్టిగా, అందులో ఏముంది? అంత పాతకాలంలా బోసిగా ఉంది. నా ఇల్లు చూడండి, అసలైన అందం అంటే ఏంటో మీకే తెలుస్తుంది. రండి, నా అద్భుతాన్ని చూడడానికి రండి. అందరూ అయిష్టంగానే చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయారు. ఇంటి ముందు రంగుల పీలికలు గాలికి ఎగురుతున్నాయి. వాడిపోయిన గడ్డి పువ్వులు, పగిలిన గాజు ముక్కలు మెరుస్తున్నాయి. మురికి గుంటలోని తామర పువ్వుల నుండి విపరీతమైన వాసనొస్తుంది. చిచ్చుకాకి గర్వంగా ముందుకొచ్చి, రండి మహిగారవ, రండి. చూసారా నా అలంకరణ? చూసారా నా కళా నైపుణ్యం? ఆ తుని ఇళ్ళలా పాతగా రంగులు లేకుండా లేదు. ఎంత రంగురంగులుగా ఉందో. నా ఇంటి అందం ముందు వేరే ఏ ఇల్లు అయినా సరిపోదు. త్వరగా ఆ తేనెకొండ ఇచ్చేయండి, నాకు పనుంది. మహిగ్రద్ద ముక్కు మూసుకొని నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ గంభీరంగా, చిచ్చు, ఇదేం అలంకరణ? ఇది అలంకరణ కాదు, అశుభ్రం. నేను శుభ్రమైన పరిశుభ్రమైన ఇంటికి పోటీ అన్నాను, అందమైన ఇంటికి కాదు. నీ ఇల్లు ఊర్లోనే అందరికంటే చెత్తగా అపరిశుభ్రంగా ఉంది. ఈ వాసన ఏంటి? ఆ మాటకు చిచ్చుకాకి ఒక్కసారిగా షాక్ అయింది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటే చెత్తగా ఉందా? నా డిజైన్ మీకు అర్థం కాలేదా? ఇది ఫ్యాషను. మీరు పరిశుభ్రం అన్నారా? నేను అందమైన అని విన్నాను. అయ్యో, నేను తప్పుగా విన్నానా? అయ్యో, నా కష్టమంతా వృధా అయిపోయిందా?
నా రంగుల పీలికలు, నా గాజు ముక్కలు. ఆమె తింగరతనానికి బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, బన్ను చిలుక అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఓసిని తింగర చిచ్చు, అందమైన ఇంటికి చెత్తింటికి తేడా తెలియదా నీకు? భలే నవ్వించావు. చిచ్చు, నీ తింగరతనం వల్ల మంచి పోటీని కూడా గందరగోళం చేశావు. ఈ పోటీలో గెలిచింది పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న తుని పిచ్చుక ఇల్లు. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతులు వేస్తూ వెళ్లి మహీకృత గారి చేతుల మీదుగా ఆ పెద్ద తేనెకుండను అందుకుంది. బుజ్జి పిచ్చుక తేనెకుండను పట్టుకుని చిచ్చు దగ్గరకొచ్చి, అత్త చూశావా, మా ఇల్లు కలిసింది, నీ కల కలవలేదు. తుని పిచ్చుక నవ్వుతూ, బాధపడకు చిచ్చు, నీ తింగరతనం వల్ల మమ్మల్ని బాగా నవ్వించావు. బుజ్జి, అత్తకు కూడా ఆ తేనెలో కొంచెం ఇద్దాం. పాపం అలంకరణ కోసం చాలా కష్టపడింది కదా. చిచ్చుకాకి కోపంగా ముఖం తిప్పుకొని, చే, నాకొద్దు. నా కళ మీకు అర్థం కాలేదు. మీ శుభ్రం కంటే నా అందమైన చెత్తేమయం. మీ తేనె నాకేం వద్దు. చిన్న పదరా లోపలికి, వీళ్ళందరికీ కళా దృష్టి లేదు. చిచ్చుకాకి గొనుక్కుంటూ తాను అలంకరించిన ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తింగరతనానికి ఊరంతా మరోసారి నవ్వుకుంది. ఈ తేనె ఎంత రుచిగా ఉందో. చిచ్చు అత్త తింగరతనం వల్ల మనకు మంచి పండుగ అయింది. అవును తల్లి, అందుకే ఎప్పుడైనా ఏ పనైనా పూర్తిగా విన్నాకే మొదలు పెట్టాలి. లేకపోతే చిచ్చు అత్తలాగే తింగర వాళ్ళమవుతాం మనమందరం.